నూతన తెలుగు సంవత్సరాది ఉగాది అందరికీ శుభాలు కలిగించేలా సంవత్సరం కావాలని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆకాంక్షించారు. గురువారం పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రేణులతో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని అందరికీ పంచారు. జిల్లా ప్రజలందరికీ ఈ తెలుగు నూతన సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రతి ఇల్లు ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు, పాడి పంటలతో కళకళలాడాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరి అదేవిధంగా శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి ఈ మన తెలుగు పరమావధి ఉగాది శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో నూతన ఒరవడితో మంచి జరగాలని ప్రతి ఒక్క బీద ప్రజానికి కానీ ప్రతి ఒక్క వర్గానికి కానీ న్యాయం చేయాలా, మరి అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఎదగాలని, మరి అదేవిధంగా సుఖశాంతితో మంచిగా ఉండాలని రైతన్నలకు కానీ, పాడి పంటలకు కానీ, అదేవిధంగా కార్మికులు కానీ, కర్షకులకు కానీ మంచి జరగాలని, ఆరోగ్యాలు మంచిగా మెరుగుపరచాలని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆర్థికంగా బలంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి మంచి జరగాలని ఈ నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి యావత్ సమాజానికి మంచి జరగాలనేసి ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఈరోజు ఉగాది శుభ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉగాదిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మన తెలుగు ఆచారం పచ్చళ్ళు, మరి అదేవిధంగా మరి పచ్చడి, మరి అదేవిధంగా మరి నూతన ఒరవడితో ముందుకు సాగేటువంటి మన తెలుగు పండుగ. ఎందుకంటే మన తెలుగు పండుగ ఎందుకంటే సంవత్సరం అనేది మనకు తెలుగు రాష్ట్రాలు, అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మనకు సంవత్సరం మొదలయ్యేది ఉగాది పండుగ నుంచే. ఆదిలాబాద్ జిల్లా